ఫ్రెండ్స్ బయలుదేరాను మార్నింగ్. ఇప్పుడు కరెక్ట్ 7 అవుతుందండి. కొత్తగూడెంకి ఇంకా రెడీ అయ్యి ఇప్పుడు షాప్కి వచ్చాను. మా షాప్ దగ్గరే ఇప్పుడే వచ్చాను. జస్ట్ 7 అవుతుంది మార్నింగ్. కరెక్ట్గా మన రీచ్ 372 కిలోమీటర్లు ఉందండి ఇక్కడ నుంచి కరెక్ట్గా మన కస్టమర్ ఇంటికి. మొత్తం ప్యాకేజ్ ఏవి రిసీవర్ మొత్తం ఎక్కించుకొని రిటర్న్ కొంచెం చిన్న వీడియో పెడతాను. అక్కడికి ఇన్స్టాలేషన్ చేసి ఒక వీడియో పెడతాను. ఓకే, మొత్తం సామాన్లన్నీ ఎక్కించుకున్నామండి. స్పీకర్ ప్యాకేజ్ ఏవి రిసీవర్ ప్రొజెక్టర్ మొత్తం అన్నీ అయిపోయింది. కారు బయలుదేరాం. ఇప్పుడు 7:30 వచ్చాను మార్నింగ్. ఒక అరగంటలోనే ఎక్కించేసుకున్నాం వెంటనే మొత్తం అన్నీ మనకి అయిపోయింది. బయలుదేరుతున్నామండి. కొత్తగూడెం సత్తపల్లి మధ్యన మొద్దుకూరు అండి. మొద్దుకూరు దగ్గర ఊరు, విలేజ్. బయలుదేరిపోయాం. ఇంకా హ్యాపీగా జర్నీ రీచ్ అయ్యామండి. మధ్యాహ్నం 1 గంటకల్లా తెలంగాణ బోర్డర్ క్రాస్ అయిపోయింది. జంగారెడ్డిగూడెం క్రాస్ అయిపోగానే సత్తపల్లి దగ్గర లంచ్ చేసి అక్కడికి 2:30 కల్లా రీచ్ అయిపోయాం. కొంచెం బేగా స్లోగా వెళ్ళిపోవడం జరిగింది. ఓకే, కస్టమర్ ఇల్లు ఇది అండి. మొత్తం 133 ఇంచెస్ స్క్రీన్ ఇది. 133 ఇంచెస్ స్క్రీన్కి మనం ఆప్టిమో 30 HDR ప్రొజెక్టరును 3800 9.2 రిసీవరు, క్లిప్స్, అట్మా స్పీకర్స్, 2 టవర్లు, 2 సబ్బలు, 4 సరౌండ్స్, ఒక సెంటర్ ఛానల్ అండి. మొత్తం అంతా పెట్టడం జరిగింది. ఇది ఇల్లు బాగా చేయించుకున్నారండి. ఇల్లు అక్కడ ఇండివిజువల్ హౌస్లు చాలా పెద్దవి. మొద్దుకూరు నుంచి కొత్తగూడెంకి 24 కిలోమీటర్లు ఉందండి. కొత్తగూడెం సైడ్ కూడా వచ్చింది, కూడా వీడియో పెట్టాను చూడండి. కలడం అవ్వలేదు చాలామందికి. వచ్చే నెల మళ్ళీ కన్ఫామ్ కొత్తగూడెం వచ్చే పని ఉంది భయ్య, అప్పుడు కన్ఫామ్ కలుస్తాను అందరికి. ఓకే, ఎల్లంద నుంచి సతీష్ భయ్య, మన కొత్తగూడెం నుంచి ఏడుకొండల బ్రదరు. సారీ బ్రో, ఈసారి కన్ఫామ్ కలుస్తాను. కలకన్నా అయితే ఉండను. ఓకే, ఈ వీడియోలో మొత్తం అంతా చూడండి. మనం ఏమేమి ఇచ్చామో, ఏమేమి ఇన్స్టాల్ చేసామో మొత్తం అంతా ప్లే చేసాను. చూసుకోండి ఒకసారి. స్క్రీన్ అయితే బాగుందండి. ఇది మనమే ప్రొవైడ్ చేసామని చెప్పాము కస్టమర్కి. అమెజాన్లో బిగ్ వ్యూ అండి. ఇది 133 ఇంచెస్ స్క్రీన్ బిగ్ వ్యూ. అంటే ఇంత పెద్దది ట్రాన్స్పోర్ట్లో ఏమైనా డ్యామేజ్ అవుతుందని చెప్పి అసలు లెబరేటరీ పంపిద్దాం అనుకున్నాం. డ్యామేజ్ అవుతుంది ఎందుకు బాధని చెప్పి అతను ఆన్లైన్లో పర్చేస్ చేసేమన్నాను నేనే. మనం వచ్చినలోగా ఇది ఫిట్టింగ్ చేసి అన్నీ జరిగింది. 3800 ఏవి రిసీవర్ 9.4 అండి. 11 ఛానల్ ప్రాసెసింగ్ కూడా చేస్తుంది. దీని ప్రీఅవుట్స్ ఉంటాయండి. ఇది 8K రిసీవర్ కూడా సపోర్ట్ చేస్తుంది. డాల్బీ అట్మాస్ రిసీవర్, హై ఎండ్ రిసీవర్ అండి. పర్లేదు, మంచిగా. నేను వాడుతున్న రిసీవర్ కూడా 3800. ఇదిగోండి ఆప్టిమో ప్రొజెక్టర్. ఇది కూడా అన్బాక్సింగ్ చేస్తాను. ఆప్టిమో ప్రొజెక్టర్ ఇచ్చానండి. ఇది ఆప్టిమో ప్రొజెక్టర్ 30 HDR మనకి చాలా బాగా వచ్చాయి. మొత్తం అంతా ఇన్స్టాలేషన్ చేస్తున్నామండి. 2:30కి వచ్చాం కదా, సాయంత్రం 4:30 కరెంట్ పోయిందండి. అలా ఊరు చూద్దామని చెప్పి బయట నడుచుకొని వచ్చాం. ప్రశాంతంగా ఉందండి, ప్రశాంతంగా ఉంది. ఎవరి ఇల్లు పెద్ద ఇండివిజువల్ హౌస్లు అండి. ఎవరికి ఒక్కొక్కటి 500 గజాలు 600 గజాల స్థలాల్లోనే ఉన్నాయి. బాగున్నాయి, ప్రశాంతంగా నీట్గా ఉన్నాయి. ఇది వ్యాగనర్ కార్ ఉందండి పైకి. కస్టమర్ ఇల్లు అండి ఇది. మన బండి కూడా లోన్ ప్యాక్ చేసి మొత్తం సామాన్లన్నీ లోన్ పెట్టడం జరిగింది. కరెంట్ రాగానే మళ్ళీ వచ్చి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తాం. స్క్రీను అవ్వండి, ఏవి రిసీవర్, ఆ బాక్సులోకి సబ్ ఊఫర్లు 2, ఆ 2 బాక్సులోకి సరౌండ్స్, 30 HDR ప్రొజెక్టర్ సెట్ చేసాం. ఫస్ట్ అసలు ఎప్సన్ ప్రొజెక్టర్ అనుకున్నామండి. కొంచెం ఇంకా మంచి ప్రొజెక్టర్, ఇంకా కొంచెం హెవీ ఉండేది చెప్పారు. నాకే సజెషన్ ఇచ్చారు, నిన్నే అవ్వడం జరిగింది. ఇది సెంటర్ ఛానల్ అండి. మనకి రెండు ప్రొజెక్టర్స్ అండి. అదే 2 సబ్ ఊఫర్ లోన్కి కట్ట ఫిట్ చేసుకున్నాం. మన లెంత్లో అన్నీ కట్ట సరిపోయాయండి. కస్టమర్ చాలా నీట్గా చేయించుకున్నారు. ఇంటైల్ కూడా ఎక్సలెంట్. లోన్ మార్బుల్స్ ఇటాలియన్ మార్బుల్లా ఉంటాయి టైల్స్, కానీ చాలా బాగున్నాయి. 38 ఫుల్ ప్యాడ్, డ్యూన్ మీడియా ప్లేయర్, హార్డ్ డిస్క్, 2 టవర్స్, 4 సరౌండ్స్, మొత్తం అంతా ఇంకా ఫిట్ చేయడం జరిగింది. నైట్ ఇప్పుడు ఎంత అవుతుంది అనుకున్నారండి? 12 అయిందండి. మొత్తం అంతా స్టార్ట్ అయ్యి ఇవన్నీ చేసుకున్నప్పటికీ కరెంటు వస్తూ పోవడం వల్ల ఇంక ఫైనల్ టచ్ అయిపోయింది. మొత్తం అంతా డెమో కూడా అయిపోయింది. ఇంకా భోజనాలకు లంచ్ అవుతున్నాం. 1 గంట 12:30 భోజనం చేసామండి. సబ్ ఊఫర్స్ 2 కట్ట ఫిట్ అయ్యాయి.
అసలు ఈ సబ్ ఊఫర్ కూడా కలర్ కూడా కరెక్ట్ మ్యాచ్ అయిపోయాయి వాటిల్లోని వుడ్ ఎండ్లోని. థ్యాంక్ యూ మన ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మన సమీబాబు గారికి, సమీబాబు గారి ఫ్రెండ్ కృష్ణమూర్తి గారికి థ్యాంక్ యూ అండి. ఇంకా మార్నింగ్ లేచాం, 5:30 6 అవుతుంది, బయలుదేరామండి. వెంటనే కొత్తగూడెం సైడ్ అసలు వెళ్ళాం. సమీబాబు గారికి చిన్నది మనకు ఆపర్చునిటీ ఇచ్చింది తప్పండి. సమీబాబు గారిది కొత్తగూడెం అన్నమాట. కొత్తగూడెంకి ఇక్కడ నుంచి 24 కిలోమీటర్లు. సమీబాబు గారిని అది ఇచ్చిన వాళ్ళు కూడా మనకి ఇచ్చిందే సౌండ్ సబ్ ఊఫర్ నేను. ఇదిగోండి కొత్తగూడెం. ఇది ఎవరైనా చూసుంటే నాకు ఫోన్ చేసి చెప్పొచ్చండి. ఇది నాకు చాలా పెద్దదేంటి బాబు, చిన్నదేం కాదు ఇది. మళ్ళీ మీరు అంటే గూగుల్ తల్లిని తప్పు చూపిస్తే ముందుకెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి రివర్స్ చేసుకున్నాం. ఒకవేళ సార్ ఓకే. ఈ వీడియో నచ్చినట్టయితే ఉన్నారండి. నేనైతే చాలా బాగోలేదండి, కొంచెం నీరసంగా ఉంది. కొత్తగూడెం మద్దుకూరు అండి. అదే కొత్తగూడెం దగ్గరికి మొత్తం అంతా ఒకటే ప్రాంతం. దాదాపు మనకి పని చేసుకొస్తామండి. మొత్తం అంతా సెట్ అయిపోయింది. హ్యాపీగా కస్టమర్ హ్యాపీ, నేను హ్యాపీ. వచ్చేసాను. నిన్న వెళ్ళానండి, మార్నింగ్ బయలుదేరాం. నిన్న సాయంత్రం కల్లా అక్కడ రీచ్ అయ్యాను. మొత్తం అంతా వర్క్ ఫినిష్ అయిపోయింది. మార్నింగ్ నైట్ స్టే చేసి మార్నింగ్ బయలుదేరిపోయామండి. సాయంత్రం 4:30 కల్లా వైజాగ్ రీచ్ అయిపోయాను. కొంచెం ప్లేస్లు అవి బాగున్నాయండి, మొత్తం అంతా బాగుంది. ఓకే, ఈ వీడియోలోకి వచ్చేస్తే ఇప్పుడు ఈరోజేనండి. నిన్న శుక్రవారం, శనివారం అండి. శనివారం ఇంటికి వెళ్ళి అర్జెంట్ అండి కస్టమర్కి. తుని నుంచి రాజేష్ గారండి మనకి ఆర్డర్ ఇచ్చింది. చాలా జోగిల్ గారి వ్యక్తి, మీకు చెప్పవసరం లేదు. మన ఛానల్ చూసి తను వాళ్ళ బ్రదరో ఫ్రెండో నా పేరు సెర్చ్ చేశారంట. వెంటనే మన దగ్గరికి వచ్చారు. ఆర్డర్ ఒక మాట ఒకటే వెళ్ళిపోవడం అంతే. వాళ్ళది అలాగే ఉంటుంది. నాది కూడా అదే సేమ్ రూట్ కదా. ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఏంటి ఆర్డర్ ఇచ్చారో అనేది మీకు మొత్తం వీడియోలో చూపిస్తాను, చూడండి. ఇవి హై ఎండ్ సిరీస్ అండి. ఇవి ఓల్కాడీలోని ES60 సిగ్నేచర్ సిరీస్ ఎలైట్. చాలా హై ఎండ్ సిరీస్ ఇవ్వండి. ఇవి మనకి ES35 సెంటర్ ఛానల్ అండ్ సరౌండ్స్ 4, ES15 4 సరౌండ్స్ అండి. దీనికి వాడబోయే రిసీవరు నేను కూడా ఎప్పుడు ఇచ్చాను కానివ్వండి, వీడియో తీవి కూడా అవ్వలేదండి. ఇలా ఇచ్చాను అంతే. ఆ రిసీవరు సినిమా 40 అండి రిసీవర్. ఇది మరాంజ్ సినిమా 40 4 RS 8 అట్మాస్ స్పీకర్స్ అండి. మొత్తం టోటల్గా 9.2 సెటప్. సబ్ ఊఫర్స్ మనకి రాక్ఫోర్డ్ 15 ఇంచ్ సబ్ ఊఫర్స్ 2 చెప్పారండి. థ్యాంక్ యూ రాజేష్ అన్న, నన్ను నమ్మి మంచి డెసిషన్ నాకు అడిగారు. ఏదంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా పంచ్ సిరీస్లోని రాక్ఫోర్డ్ తీసుకున్నాను అని చెప్పాను. బాగున్నది అన్నారు, ఓకే చెప్పారు. 2 ఊఫర్స్కి ఇంకా నాకు ఆర్డర్ కటింగ్స్ అవుతున్నాయండి. ఊఫర్స్ తెచ్చాను 15 ఇంచ్ సబ్ ఊఫర్స్. ఇదిగోండి అట్మాస్ స్పీకర్స్. ఇలాంటి ప్యాకేజీలు మనకి లో బడ్జెట్ కాన్సెప్ట్లోని మీకు కావాలనుకుంటే, బడ్జెట్ పెట్టగలను, నేను ఎంతైనా పెట్టగలను అనుకుంటే కంపెనీకి వెళ్ళండి. లేదు సార్ నా బడ్జెట్ ఫ్రెండ్లీలోని దీంతో వచ్చే అవుట్పుట్ సమానంగా మంచి సౌండ్ వచ్చింది రావాలంటే మన బడ్జెట్కి వెళ్ళిపోండి. నేను చాలామంది ఏవీ రిసీవర్కి కంపెనీ ప్యాకేజ్ వేయాలి, లేకపోతే ఏవీ రిసీవర్లు పాడైపోతాయి అనే అపోహల్లో మీరు తొలగించుకోండి. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి నేను ఏవీ రిసీవర్స్కి నా ప్యాకేజ్ ఇస్తున్నాను. హ్యాపీగా వాడుకుంటున్నారండి అందరూ. రిసీవర్లు చేంజ్ అవుతున్నాయండి, రిసీవర్లు పోతున్నాయి తప్ప, అదే రిసీవర్ పోతున్నాయి. రిసీవరు మనకి ఎండ్ అంటే ఇప్పుడు 7 ఛానల్ రిసీవర్ కొంటే ఆ రిసీవర్ మళ్ళీ అప్గ్రేడ్ చేసి 9 ఛానల్కి రిసీవర్స్ అలా మారుతున్నాయి కానీ పోవడం జరగలేదండి. 10 ఇయర్స్ నుంచి వాడిన వాళ్ళు కూడా నా కస్టమర్స్ ఉన్నారు. ఈ 10 ఇయర్స్లో 5 ఇయర్స్ వాడి లేకపోతే 1 ఇయర్ వాడి మార్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే ప్యాకేజ్ కంటిన్యూ చేసుకొని. ఓకే సార్, ఈ వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను ఎలాంటి డీటెయిల్స్ వస్తాను. సినిమా 50 ఇవన్నీ రాజేష్ గారి ఇంట్లోనే ప్యాకింగ్ మొత్తం అంతా నేనే కదండి చేయాలి. ఈ సబ్ ఊఫర్లు అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళి వైరింగ్ ఏంటి, దానికి ఏంటి కేబుల్ ఏంటి, HDMI కేబుల్స్ ఏంటి అన్నీ కూడా నేను కన్ఫర్మ్ చేస్తాను. ఈ వీడియో కలిసి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. 4 సరౌండ్లు 8 ఇంచ్ 2 అట్మాస్ స్పీకర్స్, సినిమా మరాంజ్ 40 9 ఛానళ్ళు. ఇది జపాన్ ఇదేనండి, మనకి జపాన్ది వస్తుందండి. మధ్యలో నోరు తిరగట్లేదు. జపాన్ది ఈ సిరీస్లోనే జపాన్ది మనకి
ఈ సిరీస్లోనే మనకి సినిమా 40లోనే జపాన్ వాడిది ట్రాన్స్ఫార్మర్ ఉంటుందండి. దీనికి హై ఎండ్ వాటేజ్, ఇది చాలా బాగుంటుంది రిసీవర్. ఇది మనకి అక్కడ అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇక్కడ నేను బిల్తో సైతం మన ఇప్పుడు నేను ఎంత అలసిపోయి షాప్కి రావడానికి కారణం ఏంటంటే రాజేష్ గారికి అసలు పోయిన శనివారం ఆర్డర్ ఇచ్చారు. శనివారం వల్ల సోమవారంకి ఈ రోజుకి మన షాప్కి చేరాయి. అసలు నిన్న వచ్చేసాయి. నేను కొత్తగూడెం ఉండడం వల్ల ఇవ్వలేకపోయాను. ఇవి ఇప్పుడు మనకి అతనికి వస్తున్నారు అండి. ఆల్రెడీ తుని నుంచి బయలుదేరిపోయారు. వాళ్ళు కార్లో ఎక్కించుకొని వెళ్ళిపోతారు. మొత్తం అంతా పేమెంట్ అంతా అయిపోయిందండి. ఒకవేళ ప్యాకేజీలు ఎవరికి కావాలంటే నన్ను కలవచ్చు, అప్రోచ్ అవ్వచ్చు. నా డెమోకి వచ్చి ఒకసారి డెమో చూడండి. మీకు నచ్చినట్టయితే ఆర్డర్ ఇవ్వండి, లేకపోతే ఒకమే చెప్పాను సార్ నాకు నచ్చలేదని, అంతేగానండి ఒక దగ్గరికి వెళ్ళి ఏదైనా సార్ నేను ఎంత ఫ్రెండ్లీగా ఉంటానో అంత దురుస్థానంగా కూడా మాట్లాడతాను. ఎందుకంటే సార్ నేను కష్టపడే వ్యక్తినండి, ఎవరి దగ్గర మోసం చేయట్లేదు. 5 లక్షలు అవుతే ఒక ప్యాకేజీకి, ఒకవేళ సౌండ్ కంపెనీవి మనకు 5 లక్షలు కూడా అవ్వదండి. మనం ఇచ్చే బడ్జెట్ అందరికీ ఈకో ఫ్రెండ్లీ. సర్వీస్ అనేది ఇంపార్టబుల్ బిగులు. మెయిన్ సర్వీస్ అనేది మనకి ఇప్పుడు ఈ స్పీకర్ పోతే మనకు దొరకవు. ఏంటంటే లైఫ్ అలా వంచడమే, మార్చుకోవడమే. దాన్ని ట్విట్టర్లు కానీ క్రాస్వర్స్ కానీ దొరకవండి అంత బేగా. ఓకే, వీడియోలో నచ్చినట్లయితే కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నట్టున్నాను. బాగా గెరక్కిపోయానండి. నా కారు ఎప్పుడూ లేనంత హ్యాండ్ ఇచ్చిందండి ఇవాళ. నేను కొత్తగూడెం వెళ్తున్నప్పుడు 200 కిలోమీటర్స్ రాజమండ్రి దాడి లెఫ్ట్కి జంగారెడ్డిగూడెం తీసుకుంటే ఏసీ ఆగిపోయిందండి. నరకం అండి ఏసీ ఆగిపోవడం వల్ల, మామూలు కాదు. నరకం చూసానండి నేను. ఎప్పుడు కూడా ఏసీలో హ్యాపీ వెళ్ళి నుంచి నైట్ ఎంత టైం అయినా సరే నైట్ వర్క్ చేసుకుంటానండి. నాకు నిద్ర రాదు. బేగా మళ్ళీ వైజాగ్ వచ్చేయాలి, వర్క్లన్నీ చూసుకోవాలని చెప్పి అదే జరిగింది. మళ్ళీ ఇటు నుంచి వచ్చినప్పటికి నేను ఎయిర్ బెడ్ ఉంటుందండి కారులో ఎప్పుడున్నా, అటు నుంచి వచ్చినప్పుడు మాత్రం ప్రశాంతంగా హ్యాపీగా బ్యాక్ సైడ్ పడుకొని వస్తాను. అటువంటి నిద్ర లేదండి. అక్కడ అనుకుంటాం కానండి మన వైజాగ్ వేడిని, భద్రాచలంలోనే మ్యాక్సిమం అది కొత్తగూడెంలో ఇది ఎంత వేడి ఉందో తెలిసండి. ఉండలేకపోయాను నేను, అంత వేడి ఉంది. ఓకే, ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తాను. మర్చిపోయాను భయ్యా లాస్ట్లోనే, అన్న నన్ను ఇద్దరికి వెళ్దాం అనుకున్నారు ఏడుకొండలు అన్న మీరు నా కోసం చాలా ఫోన్ చేశారన్న, సారీ అన్న. మీరు రాలేకపోతే మాత్రం రాలేనందుకు నన్ను క్షమించండి. ఎందుకంటే కొంచెం అలసిపోయాను అన్న బాగా. నా ముఖం చూస్తే మీకు అర్థమై ఉంటుంది. సడన్గా ఇంకా ఉండలేక బయలుదేరిపోం అన్న, కలుస్తానని కూడా మా హ్యాండ్ ఇచ్చాను. కన్ఫామ్గా మీ ఏడుకొండల భయ్యా, మీరు ఇంకో వ్యక్తి నాకు బాగా కావాల్సిన ఫ్రెండ్ అండి. బాగా సబ్స్క్రైబర్సే, కాకపోతే సబ్స్క్రైబర్స్ కన్నా ఎక్కువగా నాతో క్లోజ్గా రోజు మూవ్ అవుతారండి. ఓకే భయ్యా, ఈ వీడియో ఎండ్ చేసి జై హింద్. మ్యాక్సిమం మాత్రం ఈ 2 డేస్లోనే కొత్తగూడెం వస్తానండి మొత్తం ఇన్స్టాలేషన్ చేయడానికి. ఒక ప్యాకేజ్ నేను ఇన్స్టాలేషన్ పెడతాను. సెమీబాబు థ్యాంక్ యూ అండి. మన డి కృష్ణమూర్తి గారికి నాకు ఆపర్చునిటీ ఇచ్చిన కృష్ణమూర్తి గారు 370 కిలోమీటర్ల వైజాగ్ నా కోసం, ప్రత్యేకించి నా కోసమే కలవడానికి వచ్చారండి. కలిసారంటేనే మన దగ్గర డెమో చూడగానే ఇమీడియట్లీ మనకు ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి. ఇది 2 months బ్యాక్ ఇచ్చారండి. 2 months అంతే, అంతకన్నా ఎక్కువ అవుతుంది. మ్యాక్సిమం రావడానికి ప్రయత్నిస్తున్నా, వస్తానండి. కొత్త